మీలో ఎంతమందికి మటన్ ఫ్రై విత్ చేపల పులుసు అంటే ఇష్టమో చెప్పండి. ఇదైతే డెడ్లీ కాంబినేషన్ కదా! సో, ఈరోజు మా సండే స్పెషల్‌లో ఫుడ్ అయితే ఇదనమాట. మా ఇంట్లో ఈ రెసిపీ అయితే చాలా ఇష్టం. అండ్ మా స్టైల్‌లో ఫిష్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పసుపేసుకొని, అలాగే అందులోనే ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కారం, సాల్ట్ ఏసుకొని ఇందులోనే చేప ముక్కలు కూడా వేసుకోండి. ఇక్కడే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. బెండకాయ ముక్కలైతే మీ ఇష్టమే. ఇక్కడ మమ్మీ అయితే డెఫినెట్‌గా ఏస్తారు. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందని చెప్పి. ఇక్కడే చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. అప్పుడే చేప ముక్క అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి. ఇన్‌కేస్ ఎవరికైనా తెలియకపోతే ఇలా డెఫినెట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చింతపండు రసం ఇలా ఏసుకోగానే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోండి. నెక్స్ట్ ఇలా మూత పెట్టేసి ఓపెన్ చేయగానే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది లో ఫ్లేమ్‌లో ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంగ్రీడియెంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేశాను. వెళ్లి చూడండి. ఇంత మంచిగా వీడియోస్ చేస్తున్నాను కదా! మరి ఇంకెందుకు లేటు చేసేయండి లైక్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.